నమస్తే అండి. జనవరి 23వ తారీఖు వార్తల వెలువ తగ్గలేదు. ఇంకా యాక్చువల్‌గా ఇఫ్ ఎనీథింగ్ ఉధృతమైంది. నేను ఆ వార్తల్ని ఆహ్, అబ్జార్బ్ చేసుకుంటూనే ఉన్నాను గానీ, వాటి గురించి వీడియోలు పెట్టే సమయం దొరకట్లేదు. ఆహ్, సెమిస్టర్ స్టార్ట్ అయింది. యూజువల్‌గా సెమిస్టర్ బిగినింగ్‌లో విపరీతంగా బిజీగా ఉంటాను. సో, థట్ వాస్ వన్ రీజన్. యాస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈ వీడియో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. ఇంకో గంటలో ఒక పెద్ద మీటింగ్ ఒకటుంది. దానికి సిద్ధం కావాలి. సో, అందుకే నేను వీలైనంత క్లుప్తంగా పెడతాను ఈ వీడియో. 2 ముఖ్యమైన అంశాలు. ఒకటేంటంటే నా స్టూడెంట్ పర్మిషన్ తీసుకునే చెప్తున్నాను. నా గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఒకతను ఈస్టర్న్ యూరోప్ నుంచి అమెరికాకి మైగ్రేట్ అయ్యాడు. అమెరికన్ సిటిజన్. ఆహ్, అతని భార్య గ్రీన్ కార్డ్‌లో ఉంది. ఆ గ్రీన్ కార్డ్ ఎక్స్‌పైర్ అయ్యేసేసి నెగ్లెక్ట్ చేశారు. రెన్యూ చేయకుండా. ఆహ్, ద ఐస్ కేమ్ అండ్ స్నాచ్డ్ హర్. మోహన్ ఎక్కడుందో కూడా తెలియట్లేదు నాకు. అని వి గో బై ఫస్ట్ నేమ్ బేసిస్. హి వాస్ సో సాడ్. నాకు ఇంతవరకి తెలిసిన కేసులన్నిలో దిస్ ఈస్ ద క్లోజెస్ట్ థింగ్ ఐ గాట్ అబౌట్ ఐస్ ఎఫెక్టింగ్ సంబడీ ఐ నో సో క్లోజ్‌లీ. నాకు టెక్స్ట్ పెట్టాడు. మోహన్ యూ హావ్ టు బి ఎక్స్‌ట్రీమ్‌లీ కేర్‌ఫుల్ విత్ పేపర్ వర్క్. ఎక్కడికి వెళ్ళినా గాని పాస్‌పోర్ట్ కార్డ్ వెంట పెట్టుకో అని చెప్పి నాకు సలహాలిస్తున్నాడు. అర్థమైంది బాస్, నేను ఐ బీన్ డూయింగ్ దిస్ ఫర్ సెవరల్ మంత్స్ అని చెప్తున్నా. ఇప్పుడు తన ఎక్స్‌పీరియన్స్‌తో నేను ఐ వాంటెడ్ టు సెండ్ ఎ మెసేజ్ టు ఇండియన్ కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీ. మీ గ్రీన్ కార్డ్ ఎక్స్‌పైర్ కానీయకండి. పాస్‌పోర్ట్ ఎక్స్‌పైర్ అయితే పెద్ద పర్వాలేదు. యూ కెన్ ఆల్‌వేస్ రెన్యూ ఇట్ లేటర్. ఇది సిటిజన్‌షిప్ పేపర్స్ ఉన్నాయి కదా! సర్టిఫికేట్ అలాంటిది దట్స్ గుడ్ ఎనఫ్. కానీ గ్రీన్ కార్డ్ మాత్రం అలాగే ఏ విధమైన ఇమిగ్రేషన్ పేపర్స్ ఎక్స్‌పైర్ కానీయకండి. ద ఎర్లియస్ట్ పాసిబుల్ టైమ్‌లో మీరు రెన్యూ చేయాలంటే చేయండి. అది ఫస్ట్ పబ్లిక్ సర్వీస్ మెసేజ్. రెండోది మిన్నసోటాలో సొమాలి అమెరికన్ డే కేర్ సెంటర్ల మీద సిటిజన్ జర్నలిస్ట్ అంటూ నిక్ షెర్లీ అనేవాడు వెళ్ళి ఒక 40 నిమిషాల వీడియో పెట్టాడు. జేడీ వ్యాన్స్ అలాగే ఇలాన్ మస్క్ దాన్ని రీట్వీట్ చేయడం ద్వారా 135 మిలియన్ కంటే ఎక్కువ ఇప్పుడు ఎంతో చూడలేదు. అంతమంది చూసారు దాన్ని. యూట్యూబ్‌లోనే కనీసం 3 మిలియన్‌లు అంతా చూసారు. అది అంత సెన్సేషనల్‌గా అయింది. నౌ ఇట్ హాస్ బికమ్ ఏ హాట్ బెడ్. మిన్నసోటా, సోమాలి కమ్యూనిటీ, ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్‌మెంట్ వీటన్నిటికి. నౌ దే టెయింటెడ్ ద ఎంటైర్ కమ్యూనిటీ విత్ ఫ్రాడ్. అక్కడ ఇప్పుడు అతని కాపీ క్యాట్లు అలాగే ప్రతి డే కేర్ సెంటర్‌కి ప్రతి రాష్ట్రంలోనూ వెళ్తున్నారు. మాగా మూర్ఖులు, మాగా రైట్ వింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ క్లిక్స్ కోసం వీడియో ఏది యూట్యూబ్ మానిటైజేషన్ ఇలాంటి వాటి కోసం చేస్తున్నారు వాళ్ళు. ఆ పరంపరలో పెట్టిన కొన్ని వీడియోల్లో నేను స్పెసిఫిక్‌గా చెప్పాను. నేను లైవ్ షోలో కూడా చెప్పాను. దే ఆర్ కమింగ్ ఆఫ్టర్ ఇండియన్స్ నెక్స్ట్. ఇది స్పెసిఫిక్‌గా హెచ్-1బీకి సంబంధించింది వస్తారని. నా షో రెగ్యులర్‌గా చూసే వినోద్ కుమార్ గారు నాకు ఈమెయిల్ పెడతా ఉంటారు ఇప్పుడు. ఆయన ఈరోజు ఉదయమే ఈమెయిల్ పెట్టాడు. అది ఒక 5 నిమిషాలు చూసిన తర్వాత నాకు పరిస్థితి అర్థమైపోయింది. నేనేదైతే జరుగుతుంది డౌన్ ద రోడ్ అని అంటున్నానో జరుగుతోంది ఆల్రెడీ. సంబడీ రైట్ వింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ డాలస్‌కెళ్ళి ఇండియన్ కమ్యూనిటీ మీద ఈ హెచ్-1బీకి సంబంధించి హెరాస్ చేయటం మొదలుపెట్టింది. ఆ వీడియో మొత్తం చూపించను గానీ ఒక ఫస్ట్ 2 మినిట్స్ చూపిస్తాను. వాచ్ దిస్. I just have some questions about the H-1B visa workers that you have here. Quibbitz Technology. Can I call cops? So are the workers in here? Hey, somebody is knocking on my door and then they are like threatening me. I'm not threatening you, sir. Please, can you help me? I was just asking if you knew if you had ever met the person who lives here. I haven't, and I'm Can you tell me what you've seen? That she's seen some shady stuff go down and she has a family and she doesn't want to be involved. So whatever is happening really stinks.
If you thought Somalian daycare fraud was a problem, it turns out that's just the tip of the iceberg. There's a whole new problem that it turns out is taking tens of thousands of jobs away from Americans and changing our communities forever that you probably haven't even thought of. I'm talking about H-1B visas. See, it's not just illegal immigration that's the problem. It's actually the legal immigration system. People are using it, exploiting it, and rigging the game in their favor. We've just uncovered a scheme where thousands of foreigners are being brought into this country, imported here, using the laws already on the books and using phony businesses and these like shell companies which sponsor them for visas. Check this out. All right, we're heading over to a company called Okay, first things first, Andy. I always said this: if anybody is doing fraud, book them. Do whatever law allows to do them. H1B పేరుతో ఫ్రాడ్ చేసే వాళ్ళందరినీ బ్రింగ్ దెమ్ టు జస్టిస్. డజంట్ మ్యాటర్, ఇండియన్స్ కావచ్చు, ఏ దేశస్తులైనా కావచ్చు, అమెరికన్స్, వైట్స్, ఎవరైనా కావచ్చు, జస్ట్ డూ ఇట్. అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఇలా హియర్సే అండ్ ఇన్యూఎండోతో ఏదో పక్కన నైబర్తో మాట్లాడింది, నైబర్ డజంట్ వాంట్ టు గెట్ ఇన్వాల్వ్, and she has seen some shady stuff, and there is a fraud here. This entire video is sensational. Now it is going viral. This shit is going to escalate. ఈ విషయం గురించి కవరేజ్ మళ్ళీ చేస్తానండి. జస్ట్ a message: stay safe, stay legal, and exercise your rights. ఇలాంటి మాగా ఇన్ఫ్లుయెన్సర్స్ మిమ్మల్ని ఇరికించడానికి చూస్తే జస్ట్ డు నాట్ హెజిటేట్ టు కాల్ ద కాప్స్ అండ్ కాల్ వాట్ ఎవర్ అథారిటీస్ యూ నీడ్ టు డూ. మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇలాంటి ఎన్కౌంటర్లు ఏమైనా మీకు జరిగితే టేక్ యువర్ ఫోన్ అవుట్ అండ్ రికార్డ్ ఇట్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ that could save you from this kind of a unscrupulous coordinated attacks by MAGA trolls, or any trolls, any person with some kind of a hidden agenda. It may be very well from clickbaits, more YouTube revenue, or something like that. అలాంటి డ్రామా చాలా మంది ఆడుతున్నారు, ఆడబోతున్నారు. Be careful out there.